చిరంజీవి గారు ఏదైనా ఈవెంట్కి వస్తున్నారంటే అక్కడ ఆయన ఏం మాట్లాడతాడు అనే దానిపైనే కొన్ని గుంట నక్కలు వెయిట్ చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ ఆయన ఏదైనా మాట్లాడితే దాన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తూ ట్రోల్ చేయాలని కొన్ని గుంట నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తతంగం. ఆయన క్యాజువల్గా మాట్లాడుతూ పక్క రాష్ట్రం అన్నారు. ఇప్పుడు మామూలుగా మనం కూడా కరీంనగర్లో ఉన్న వ్యక్తి పక్కనున్న కోరుట్లనో పక్కనున్న వేములవాడనో లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి నిజామాబాద్ అని ఇలా మాట్లాడుతుంటారు. లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి ఎవరైనా పాలకొల్లో ఉన్న వ్యక్తి పక్కన ఉన్నటువంటి తాడేపల్లిగూడెం అని అంటాడు. అలాగే పక్కన ఉన్నదన్నారు కానీ పరాయి రాష్ట్రం అని అనలేదు కదా. దీన్ని కూడా రాద్ధాంతరం చేస్తూ చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి సొంత రాష్ట్రాన్నే పక్క రాష్ట్రం అంటాడంటూ అంటే గుడ్డు మీద ఈకలు వ్యక్తూ ఎక్కడ ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని నెగిటివ్ కోణంలో చూపించాలనే ఒక నీచమైన నికృష్టమైన బుద్ధితో కొందరు పేటిఎం ఆర్టిస్టులతో పాటు ఈ మధ్యకాలంలో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు కూడా చిరంజీవి గారి మీద పడి చేస్తూ ఉన్నారు.